బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ చౌరస్తాలో, ఆ ఇరుకు చౌరస్తాలో ఒక రోడ్ షో పెట్టారు. ఆ రోడ్ షోకు ఒక 6-7 మంది 8,000 మంది వచ్చినట్టున్నారు. జిల్లా వ్యాప్తంగా తరలించారు అన్ని నియోజకవర్గాల నుంచి. దానికే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీరు మాట్లాడింది ఏంటంటే 6-7 మంది వచ్చిండ్రు అని చెప్పి వీరు మాట్లాడుతున్నారు. 6-7 మంది కాదయ్యా శ్రీహరి గారు, సుమారు 1,00,000 మంది వరకు కార్యకర్తలు మొత్తం త్రూఅవుట్ జిల్లా వ్యాప్తంగా బయలుదేరి కథన రంగంలోకి దూకిండ్రు. వారి ర్యాలీ అంటే సరే, మీకు 40 ఏళ్ళ నుంచి మీరు రాజకీయ వ్యవస్థ చేస్తున్నారు కదా, రాజకీయంలో ఉంటున్నారు కదా, మీ మీద ప్రేమగా కడియం శ్రీహరి అంటే గుడ్డలు చింపుకొని వచ్చే కార్యకర్తలు ఉన్నారా? లేరు కదా. ఎట్లయితే వస్తారో అన్ని పార్టీలకు ఏ విధంగా అయితే జనాలు వస్తారో, ఈ అన్ని పార్టీలు ఏ విధంగా అయితే జన సమీకరణ చేస్తారో మా పార్టీ కూడా అలానే చేసింది, జనాలు వచ్చింది. కానీ అక్కడ కుసమెరిపోయిందంటే ఎంత సంతోషం అనిపించిందంటే, ఫస్ట్ టైం కేసీఆర్ గారు అంటే ఏంది అన్నది మాకు తెలిసి వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఎందుకంటే ఇది వాస్తవంగా చెప్తా, మీ తిరిగా ప్రిపేర్ అయ్యి చెప్పేది ఏం లేదండి. కడియం శ్రీహరి గారు ప్రిపేర్ అయ్యి చెప్పడానికి ఏం లేదు, ఉన్న వాస్తవాలు చెప్తాం కాబట్టి ప్రిపరేషన్ కూడా అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడచ్చు. అయితే నిన్న మా ఊరు నుంచి కూడా ఒక 60-70 మంది కార్యకర్తలు, మా మండలం నుంచి 1,400 మంది కార్యకర్తలు బయలుదేరిన తర్వాత ఒక రష్, ట్రాఫిక్ జాము, ఫుల్ హెవీగా జనాలు ఉన్నారు. అయితే నేను మా కార్యకర్తలందరినీ ఏమన్నా అంటే, ఇక మీరు పోయి ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుకుడు ఎందుకు ఇదంతా వాపస్ వెళ్ళిపోండి అంటే, వచ్చిన తర్వాత హన్మకొండకు వచ్చిన తర్వాత ఇక మీరు వెళ్ళండి, ఈ ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది పడతారు అని అంటే, లేదని ఎవరు తిరిగి వెళ్ళకుండా వారు కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారిని కలవాలి, వారిని చూస్తే చాలు, వారు మాట్లాడింది వింటే చాలని చెప్పి ఒక 3 కిలోమీటర్ల అవతల వెహికల్ పెట్టుకొని నడిచి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త అంగి ప్యాంటు కూడా తడిసిపోయినాయి చెమటల. అంటే కేసీఆర్ గారి బస్సు అంటే ఒక 4-5 కిలోమీటర్లు ఉరికిండ్రు. అది దట్ ఈస్ వాట్ కేసీఆర్ అని నిన్న తెలిసింది నాకు. అరే ఇంత ప్రేమ ఉంటుందా? అక్కడ చూస్తున్నాం చాలామంది ఎక్కడెక్కడనో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కేసీఆర్ గారిని చూడాలి అన్న ఆకాంక్షతోటి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో చూడాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరు అక్కడికి రావడం జరిగింది. ఇక మీరు ఏదో జన సమీకరణ ఎట్లా చేస్తారో మీకు తెలుసు, మాకు తెలుసు. 40 ఏళ్ళ నుంచి రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి మీకు చెప్పాలనా? అంటే మీరైతే సపరేట్గా హైదరాబాద్కు పోయినా జన సమీకరణ ఎట్లా చేస్తారో, మళ్ళీ వాపసు వచ్చేటప్పుడు వారికి మందు గిందు అయితే ఎలా చేస్తారో అందరికి తెలియదా? నేను ఎవరికి మందాగియా అంటావు, మధ్యలోకి వచ్చేసరికి అందరినీ మందాగిస్తాం. ఏందండి మీరు మాట్లాడేది? మీరు ఎట్లా చేస్తారంటే ప్రతి ఒక్క మాట, మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట. హైదరాబాద్లో ఒకసారి కేటీఆర్ గారి మీటింగ్ అయితే మేము అందరం వెళ్ళాడు, మీటింగ్లో కూర్చున్న తర్వాత మీరు చెప్పింది ఏంటంటే, సార్ నేనైతే ఎవ్వరికి మందు డబ్బులు ఇవ్వకుండా రాజకీయం, డబ్బులు మందు ఇవ్వకుండా రాజకీయంలో గెలుస్తారా? నువ్వు మందు ఎప్పుడు పంచలేదా? మందు తాగలేదా మీ కార్యకర్తలకు? ఎంత పచ్చబద్ధం! ఆ మీటింగ్లో చెప్పిన తర్వాత సార్ దగ్గరకు వచ్చిన మీటింగ్ పోయినా అందరం రిటర్న్ అవుతా అంటే, అందరు కార్యకర్తలు అబ్బాయి ఏముంటుంది అబ్బాయి, ఏదో లంచ్ తినిపిస్తాడు కావచ్చు, పంపిస్తాడు సార్, భువనగిరిలో ఆగమన్నాడు అందరినీ. వివేరా హోటల్లో భువనగిరిలో మీరు అందరిని ఆగమని బ్లాక్ లేబుల్ మందు పెట్టారండి. 4,000 రూపాయలు 5,000 రూపాయల బాటిల్ మందు పెట్టి తాగిచ్చారు అందరికీ. మర్చిపోయారా? సరే మర్చిపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అంటే అందరు కార్యకర్తలు అన్నారు, సార్ ఓన్లీ భోజనం పెడతాడు, మందు ఏం పెట్టాడు అంటే 100% సారు మందా ఇచ్చే రకమే, ఆయన చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుందని తమ ముఖ్య కార్యకర్తలకు కొందరికి చెప్పారు. అప్పటికి కూడా మీ మీద నమ్మకంతో ఆ ఎడి కార్యకర్తలు ఉంటారు కదా, మీకున్న కొంచెం 2-3 ఎడి కార్యకర్తలు, వాడు అక్కడికే ఆల్రెడీ హైదరాబాద్లో మందాయి బయలుదేరిండట. మందాయి బయలుదేరితే భువనగిరికి వచ్చిన తర్వాత అయ్యమ్మ మందు పెట్టిండు సారు, మందు పెట్టిండు మళ్ళీ నాకు ఫోన్ చేసి అబ్బా అన్న నువ్వన్నట్టే అయింది బావా, మందు పెట్టిండు సార్కి ఇట్లా అనుకోలేమేమో అంటే, మందు పెడతాడు ఆయన, మాట్లాడిండు అంటే దానికి ఆపోజిట్గానే ఆయన చేస్తాడు. ఇలా కేసీఆర్ గారు మాట్లాడిందో మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడుతున్నంటారు, మీరు మాట్లాడతారు. ఇది నీ కార్యకర్తలందరి సాక్షిగా జరిగిన కథ. ఇగో ఇది అంటే ఒక మందు పెట్టుడు. ఈ కార్యకర్తల మీద మీరు 7-8 వేల మంది అంటారు, 7-8 వేల మంది గారు 1,00,000 మంది కార్యకర్తల పైన ఉన్నారు. ఇక మీరు చేసే ఒక్కొక్క కామెంట్లు ఏదో చూద్దాం. కడియం శ్రీహరిని టార్గెట్గా చేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి మోసగాడు అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్. అసలు మోసగాడు కేసీఆర్.
కేసీఆర్ గారంట తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అంట, అసలు మోసగాడు కేసీఆర్ అంట. కడియం శ్రీహరి గారు ఆ వచ్చిన జనాన్ని చూసి రెచ్చిపోయి నన్ను టార్గెట్ చేసి, కడియం శ్రీహరి గారు దయచేసి మీరు వినండి, మీ మీద రెచ్చిపోని అవసరం లేదు, మీరు చచ్చిపోయినట్టు అయిపోయింది, పార్టీ వదిలినప్పుడే వదిలేసుకున్నాం మేము, అంతేగాని మీ మీద రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా చచ్చిన పావును ఇంకా సంపాలని చూడరు. మిమ్మల్ని వదిలేసిరు కేసీఆర్ గారు, అది కూడా వారు మీటింగ్లలో మీ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసిరు మిమ్మల్ని తప్పు తిట్టాలని చెప్పి, కానీ కేసీఆర్ గారు వదిలేసిరు. చచ్చిన పావును ఇంకేం చంపుతావు అన్నట్టు వదిలేసిరు. ఇది గుర్తుపెట్టుకోండి, యాది పెట్టుకోండి.